హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 24, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి క్రీడా రంగానికి సంబంధించిన ఒక వర్ధమాన అంశం నుండి క్వశ్చన్ ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. సో క్వశ్చన్ని మరొకసారి చూడండి. 2026 సంవత్సరంలో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? మరి ఆ దేశం చివరిసారి ఈ ఛాంపియన్షిప్కి ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చింది? ఈ టోర్నీని నిర్వహించే సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సో సింపుల్ క్వశ్చన్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా క్రీడా సంబంధిత అంశాల నుండి క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే ఇలాంటి పాయింట్స్ పైనే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. సో నెక్స్ట్ ఇయర్ 2026 ఇయర్లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏదట అంటే భారత్. సో భారత్ ఆతిథ్యంలో జరగనున్న ఒక ప్రపంచ ఛాంపియన్షిప్ దేనికి సంబంధించి, ఏ క్రీడకు సంబంధించి? బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించి. ఇటీవలే అఫీషియల్గా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇకపోతే ఆ దేశం అంటే ఏంటి? భారతదేశం. సో భారతదేశం చివరిసారి ఈ ఛాంపియన్షిప్కి ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చింది? 2009 ఇయర్లో. గుర్తుపెట్టుకోండి, 2009 సంవత్సరంలో భారతదేశం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ 2026 సంవత్సరంలో ఆతిథ్యం ఇవ్వనుంది. అంటే 17 ఇయర్స్, దాదాపు 17 సంవత్సరాల తర్వాత భారత్ ఆతిథ్యంలో ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది జరగబోతోంది. ఇకపోతే అప్పుడు 2009 ఇయర్లో ఏ నగరం ఆతిథ్యంలో, ఏ నగరం వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగింది అంటే మన హైదరాబాద్ వేదికగా. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్. ఓకేనా? ఇక ఈ టోర్నీని నిర్వహించే సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక క్రీడకి సంబంధించి మనం పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ క్రీడను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే మరియు నియంత్రించే సంస్థ ఏది? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? ఈ పాయింట్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? మరి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, ఈ పోటీలను నిర్వహించే, నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఏదంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనే సంస్థ 1934 ఇయర్లో ఏర్పాటైంది, స్థాపితం. మరి ప్రధాన కేంద్రం వచ్చేసేసి హెడ్ క్వార్టర్ ఎక్కడి నుండి పనిచేస్తుంది అంటే కౌలాలంపూర్. గుర్తుపెట్టుకోండి, కౌలాలంపూర్ నుండి. కౌలాలంపూర్ అంటే ఇక్కడ మలేషియాలో ఉంది. ఎనఫ్. ఓకేనా? సో ఇలాంటివి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ఇటీవల మే 25, 2025 రోజున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా. అందులో క్రీడలకు సంబంధించి వర్ధమాన అంశాలపైన 2 ప్రశ్నలు అడిగారు. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇక మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో కానివ్వండి, జాతీయ స్థాయిలో జరిగే ఇతర పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ మొత్తంలో స్పోర్ట్స్ రిలేటెడ్గా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఏదైనా అఫీషియల్గా షెడ్యూల్ ఫిక్స్ అయింది అంటే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే అన్నీ అనుకూలిస్తే 2036 సంవత్సరంలో భారత్ ఆతిథ్యంలో విశ్వ క్రీడల్ని చూడాలి. ఇక ఇటీవల ఇంకొక అంశం కూడా వార్తల్లోకి వచ్చింది. ఒక షెడ్యూల్కి సంబంధించి 2030 సంవత్సరంలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలను భారతదేశంలో నిర్వహించడానికి బిడ్ని భారత ప్రభుత్వం అఫీషియల్గా దాఖలు చేసింది. అన్నీ అనుకూలిస్తే 2030 సంవత్సరంలో భారత ఆతిథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు కూడా జరగబోతున్నాయి. సో ఇటువంటివి చూడాలి. ఓకేనా? ఏదైనా అఫీషియల్గా షెడ్యూల్ ఫిక్స్ అయిందంటే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్గా మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే.
ఇక మీకు ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్క్రిప్ట్ అనేది చూపిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ ఆప్షన్తో మన యాప్లో అందుబాటులో ఉంది, చూడొచ్చు. క్లాస్ విన్న తర్వాత ఇవన్నీ కూడా చదవండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. భారత్ 2026లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. ఈ మేరకు ప్రకటన ప్యారిస్లో జరిగిన 2025 ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెల్లడించడం జరిగింది. ఎన్ఎఫ్ 2009 సంవత్సరంలో భారత్ ఆతిథ్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహణ, మళ్ళీ 2026 సంవత్సరం అంటే దాదాపు 17 సంవత్సరాల తర్వాత భారత్ ఆతిథ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగబోతోంది, ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 1934 ఇయర్లో స్థాపితం, కౌలాలంపూర్ మలేషియా కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. సో ఇవన్నీ కూడా చూడండి. అప్పుడు 2009 హైదరాబాద్ వేదికగా జరిగిందన్నాను కదా, అప్పుడు విజేతలు ఎవరు కూడా ఇచ్చాను మీకు ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను, చూడండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్కి వెళ్దాము. అంతకంటే ముందుగా అభ్యర్థులకు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మన యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, సో చూడండి. ఓకేనా. మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది. రేపటి నుండి ఆఫర్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు 24th కదా, సో రేపు 25th, సో 25th 9th 2025, సో 25th సెప్టెంబర్ మార్నింగ్ 6 AM నుండి ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ ఫెస్టివల్ సీజన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల కోరిక మేరకి ఆఫర్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అందులో మేము అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాము, చూడండి. అందులో మీకు డైలీ సిఏ అని ఒక కోర్సు ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను కదా యూట్యూబ్ వేదికగా. అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యొక్క స్క్రిప్ట్ ఉంటుంది కదా, విత్ డౌన్లోడ్ ఆప్షన్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి. మీరు చదివిన తర్వాత ఎంతవరకు గుర్తుంటుంది ఒకసారి పరిశీలించండి, పరీక్షించుకోండి, టెస్టులు రాయండి. ఓకేనా. సో అటువంటి కోర్స్ కానివ్వండి, CA 360 కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, UPSC టెస్ట్ సిరీస్ కానివ్వండి, ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది రేపు మార్నింగ్ నుండి 25th సెప్టెంబర్ ఉదయం 6 గంటల నుండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ బ్యారెన్ ద్వీప అగ్నిపర్వతం, బ్యారెన్ ఐలాండ్ వార్తలో నిలిచిన ఒక ప్రాంతం. మనం జాగ్రఫీ బుక్స్లో ప్రతిసారి చూస్తూ ఉంటాము. ఈవెన్ మన జాగ్రఫీ బుక్ ఏదైతే ఉంటుందో స్కూల్ ఏజ్లో మనం బుక్స్లో చూసినట్లయితే ఐలాండ్స్ గురించి నేర్చుకుంటాం కదా, అందులో అండమాన్ నికోబార్ ఐలాండ్ లేదా దీవులు ఉంటాయి కదా, అందులో ఉండే ఒక ప్రాంతం అండమాన్ సీలో ఉండే ఒక ఐలాండ్ బ్యారెన్ ఐలాండ్. దీని యొక్క ప్రత్యేకత మనం ఏం నేర్చుకున్నాము, భారతదేశంలో లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్లో వన్ అండ్ ఓన్లీ ప్రస్తుతం ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం ఉంది అని చెప్పేసేసి. క్రియాశీలక అగ్నిపర్వతం ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే బ్యారెన్ ఐలాండ్. ఆ బ్యారెన్ ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే అండమాన్ సీ ప్రాంతంలో ఉంది, గుర్తుపెట్టుకోండి ఐలాండ్. మరి ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అంటే లాస్ట్ 1 వీక్లోనే చాలాసార్లు ఆ వాల్కనో ఎరప్షన్స్తో వార్తల్లోకి వచ్చింది. అగ్నిపర్వతం అనేది స్వల్పంగా బద్దలవడం అనేది, ప్రకంపనలు రావడం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఓకేనా. బ్యారెన్ ఐలాండ్, సో భారతదేశంలో లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్లో వన్ అండ్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల చాలా అగ్నిపర్వతాల గురించి మనం డిస్కస్ చేసాము. ఇండోనేషియాకి సంబంధించి కానివ్వండి, అండ్ అలస్కాలోని అగ్నిపర్వతాలు కానివ్వండి, రష్యాలోని అగ్నిపర్వతం కానివ్వండి, జపాన్లోని అగ్నిపర్వతాలు కానివ్వండి, వార్తల్లో నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ ఉన్నాయో చూడండి సరిపోతుంది. సో బ్యారెన్ ఐలాండ్ అండమాన్ దీవులకు సంబంధించి. సో బ్యారెన్ ఐలాండ్ వాల్కనో ఇది భారతదేశంలోని ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతము. దక్షిణాసియాలో కూడా ఒకటే కన్ఫర్మ్డ్ యాక్టివ్ వాల్కనోగా ఉంది. ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. 2025 సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 20 వరకు ఈ 1 వీక్లోనే ఈ అగ్నిపర్వతం 2 స్వల్ప విస్ఫోటనాలకు కారణమైందట. వాల్కనో ఎరప్షన్స్, మైల్డ్ ఎరప్షన్స్ అనేవి సంభవించినాయి అంట.
లావా బయటకు వస్తుందంట. ఓకేనా, సరిపోతుంది. ఎక్కడ ఉంది? అండమాన్ సీ. పోర్ట్ బ్లేయర్, అండమాన్ క్యాపిటల్ ఏంటి? పోర్ట్ బ్లేయర్ కదా. పోర్ట్ బ్లేయర్కి దాదాపు 138 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక అండమాన్ అంటేనే మనకు దీవుల సముదాయము, ఆర్కిపెలాగో అనొచ్చు, చూడొచ్చు. ఓకేనా, రైట్. ఓకేనా, బ్యారన్ ఐలాండ్ యాక్టివ్, సరిపోతుంది. ఓకేనా, ఇక జాగ్రఫీకి సంబంధించి అనొచ్చు లేదా సూపర్లేటివ్ టాపిక్ అనొచ్చు. కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ అనేది వార్తల్లోకి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక నేషనల్ పార్క్, బెత్లా నేషనల్ పార్క్లో ఏర్పాటైన అంశము. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నేచర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్కడ ఏర్పాటైంది? భారతదేశంలోనే మొట్టమొదటి అంటే బెత్లా నేషనల్ పార్క్. ఈ బెత్లా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ పలమౌ టైగర్ రిజర్వ్ ఉంటుంది కదా, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి ఈ ఏఐ బేస్డ్ నేచర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే టు సిమ్యులేట్ రియల్ జంగిల్ లైఫ్. నిజంగానే అటవీ వాతావరణాన్ని ఎదుర్కోవాలి, అనుభవించుకోవాలి అనుకునేవారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఉద్దేశించబడింది. ఇందులో ఏఐ బేస్డ్గా ఏఆర్, విఆర్, హోలోగ్రామ్స్ కానివ్వండి, లేదంటే ఇమర్సివ్ సౌండ్స్, జంతువులకు సంబంధించిన సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏఐ బేస్డ్గా సృష్టించేసేసి నిజంగానే మనము అడవిలో డీప్ ఫారెస్ట్లో ఉన్నామా, జంతువుల మధ్య ఉన్నామా అనే ఒక అనుభూతిని కలిగిస్తుందంట. సూపర్లేటివ్ టాపిక్స్ గురించి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. జార్ఖండ్ రాష్ట్రంలో. ఓకేనా, సో జార్ఖండ్లోని బెత్లా నేషనల్ పార్క్లో భారతదేశపు తొలి ఏఐ ఎనేబుల్డ్ నేచర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం కానుంది. ఇది పలమో టైగర్ రిజర్వ్ పరిధిలో అభివృద్ధి చేసిన హైటెక్ నేచర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అనుభవ కేంద్రం అంట, సరిపోతుంది. అడవి జీవనాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిరూపించడం అనేది ఈ సెంటర్ యొక్క ప్రత్యేకత. విద్యార్థులు, పర్యాటకులు మరియు పరిశోధకులకు ప్రత్యక్షంగా అడవి అంతర్గత వ్యవస్థను అర్థం చేసుకునే అవకాశాన్ని ఇందులో కల్పిస్తున్నారు. ఎనఫ్, సరిపోతుంది. ఇటీవల ఫారెస్ట్ రిలేటెడ్గా లేదా జాగ్రఫీలో భాగంగా వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా చాలా అంశాలు చూస్తున్నాం. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాము, వార్తలు నిలుస్తున్న రిజర్వ్స్ చూస్తున్నాము, వాటి సెన్సస్ చూస్తున్నాము. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సరిపోతుంది. ఈ సెంటర్లో ఉండే ముఖ్య ఫీచర్స్ ఏంటని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎనఫ్, రైట్. సో బెత్లా నేషనల్ పార్క్ 1973 ఇయర్లో ఏర్పాటైంది. ఓకేనా, జార్ఖండ్ రాష్ట్రంలో పలమౌ టైగర్ రిజర్వ్లో భాగంగా ఉంది. ఎనఫ్. ఇక ఎకానమీకి సంబంధించి ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి. అర్థశాస్త్రంలో గణాంకాలను చూడండి, ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, తస్తస్థంగా ఉండవు. మనం ఇటీవల కాలంలో ఎకానమీలో చాలా కాంటెంపరీ ఇష్యూస్ చూస్తాము. జిఎస్టీకి సంబంధించి రీఫార్మ్స్ చూస్తున్నాము, జీడిపికి సంబంధించిన ఎస్టిమేట్స్ చూస్తున్నాము, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి విడుదలవుతున్న నివేదికలను చూస్తున్నాము, అండ్ భారతదేశంలో సర్వేలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము. అండ్ ప్రొడక్షన్కి సంబంధించి అగ్రి రిలేటెడ్ ప్రొడక్షన్ గురించి గణాంకాలు ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ ఇయర్ 2026 ఇయర్లో బలహీనపడబోతోంది అని ఇందులో చెప్పారు. మరి భారతదేశం యొక్క జీడిపిని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఎంతగా ఎస్టిమేట్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 6.5% ఉంటుందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రిపోర్ట్ పేరు చూడండి, చీఫ్ ఎకనామిక్స్ అవుట్లుక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన నివేదిక పేరేంటి? చీఫ్ ఎకనామిస్ట్ అవుట్లుక్, సెప్టెంబర్ 2025. ఇందులో ఏం చెప్తున్నారట అంటే 2026 సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి దశలోకి ప్రవేశించబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. 72% ముఖ్య ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారట వివిధ దేశాల్లో. నెక్స్ట్ ఇయర్ అనేది ఎకానమీ పరంగా చూస్తే మనం నెగిటివ్ అంశాలు వినబోతున్నామని ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. అంటే మన భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అబ్జర్వ్ చేస్తే అందులో గొప్పగా ఉంది అంటే వాస్తవానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే.
భారతదేశం 2025లో 6.5% వృద్ధి నమోదు చేస్తున్న అంచనాతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే టారిఫ్ విధానాలు భారత తయారీ రంగానికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల చూస్తున్నాం మనం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ కూడా భారత్ పైన విరుచుకుపడుతున్నాడు, స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ప్రకటనలు చేస్తున్నాడు, టారిఫ్లు సుంకాలు పెంచుతామని చెప్పేసి. ఇటువంటివి ఈ పరిస్థితులు కొంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయంట. దేనిపైన? తయారీ రంగం పైన లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పైన ఇంపాక్ట్ చూపించవచ్చు. దక్షిణాసియా మొత్తం మీదే ట్రేడ్ టారిఫ్ ప్రభావం పడే అవకాశం ఉందంట. వాణిజ్యం పైన టారిఫ్ అనేది ప్రభావం చూపిస్తుందంట. ఇక ప్రాంతాల వారీగా వృద్ధి అంచనాలు ఎలా ఉన్నాయి? ఈ నివేదికలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందట అంటే, వృద్ధికి ప్రధాన చోదకాలు ఏంటంటే దక్షిణాసియా, తూర్పాసియా, పసిఫిక్ మరియు మధ్యప్రాచ్యం, మేనా వీటిలో ఉన్న దేశాలు వృద్ధికి తోడ్పడతాయని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు అంచనా వేస్తున్నారు. అందులో భారత్ ఉంది. ఇక అబ్జర్వ్ చేస్తే చైనా భవిష్యత్తుపై మిశ్రమ అంచనాలు ఉన్నాయి. చైనాలో ఎలా ఉంటుందని చెప్పేసి 56% మంది మోస్తరు వృద్ధి కనపరుస్తుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇక అమెరికా 52% మంది ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే తీవ్ర బలహీన వృద్ధికి ఆస్కారం ఉందట. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ డిసెంబర్ తర్వాత దారుణంగా ఉండబోతోంది, అది వాస్తవం. ఇక యూరప్ 40% మంది బలహీన వృద్ధి కొనసాగుతుందని చెప్తున్నారు. యూరప్లో బలహీన ఆర్థిక వృద్ధి ఉంటుందంట. ఇక భారతదేశ పరిస్థితి, ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులో ఉంది అంట. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సో అది అదుపులో ఉండాలి, తక్కువగా ఉండాలి. దీనివల్ల వడ్డీ రేటు కోతలకు అవకాశాలు ఉన్నాయి. RBI రేట్ కట్స్ చేయడం ఇటువంటివి. అండ్ విధానపరంగా స్థిరత, తయారీ రంగ అభివృద్ధి ముఖ్య లక్ష్యాలుగా అయితే అమెరికా టారిఫ్ వ్యూహాలు, గ్లోబల్ డిమాండ్ నెమ్మదింపు వంటి అంశాలు భారత్ వృద్ధి లక్ష్యాలకు ఆటంకంగా కావచ్చు అంట. రైట్. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇస్తున్నాను. అది ఏ సంవత్సరం స్థాపితము, ప్రస్తుతం దానికి సంబంధించిన చీఫ్ ఎవరున్నారు, లేదంటే దాని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971 ఇయర్లో ఏర్పాటైంది. ప్రతి ఏడాది కూడా మనం జనవరిలో దావోస్ సదస్సు అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా. సో అది వీళ్ళు నిర్వహిస్తారు. సో జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. స్థాపకుడు ఎవరు? ష్వాబ్. ఓకేనా? రైట్. చీఫ్ ఎకనామిక్స్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రతి త్రైమాసికానికి విడుదలవుతుంది, అంటే 3 నెలలకు ఒకసారి. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల భారతదేశంలోని వివిధ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు పర్యటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల ప్రారంభించబడిన రైల్వే లైన్స్ ఏంటి, ఇటువంటివి చూడండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2 ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర. ఈ 2 రాష్ట్రాల పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఏమేం ప్రాజెక్ట్స్ చూస్తే సరిపోతుంది, ఆ పేర్లు ఏమంటే పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2 రాష్ట్రాల్లో 5,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభం అంట. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 రాష్ట్రాల్లో, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర 2 రాష్ట్రాల్లో 5,100 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 3,700 కోట్ల రూపాయలతో 2 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు, తాతో 1 జల విద్యుత్ కేంద్రం 186 మెగావాట్ల కెపాసిటీ దింది. అండ్ హియో జల విద్యుత్ కేంద్రం 240 మెగావాట్లు. అండ్ సముద్ర మట్టం నుంచి 9,820 అడుగుల ఎత్తులో ఉన్న తవాంగ్లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారంట. ఈ పేర్లు గుర్తుంచుకోండి, తాతో 1, హియో అండ్ తవాంగ్. ఓకేనా? ఇక త్రిపుర రాష్ట్రం విషయానికి వస్తే ప్రసిద్ధ శక్తిపీఠమైన, శక్తిపీఠాలు మనము చాలా నెంబర్స్ వింటూ ఉంటాం, 18 అంటారు, కొంతమంది 51 అంటారు, అలాగా ఎట్సెట్రా. సో 51 శక్తిపీఠాల్లో ఒకటైన మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం పునర్ అభివృద్ధి ఏదైతే ఉంటుందో, రెజ్యువనేషన్ యాక్టివిటీస్ కూడా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ప్రసాద్ స్కీమ్లో వీటిని చేర్చారు. ఈ ప్రాజెక్టు ప్రసాద్ పథకం కింద చేపట్టబడుతుంది. సో త్రిపుర సుందరి ఆలయం భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి. రాష్ట్రానికి త్రిపుర అనే పేరు ఈ ఆలయం నుంచే వచ్చిందని నమ్మకము. ఓకేనా? సరిపోతుంది. సో త్రిపురలో శక్తిపీఠం పేరు గుర్తుంచుకోండి. మీకు కొన్ని అడుగుతారు, కామాఖ్య దేవాలయం శక్తిపీఠం ఎక్కడ ఉంది? అస్సాంలో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూస్తే మాతా త్రిపుర సుందరి శక్తిపీఠం ఎక్కడ? త్రిపుర. ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ప్రసాద్ స్కీమ్లో చేర్చడం జరిగింది. ఓకేనా? ఇక బేసిక్స్ చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇటానగర్.
ముఖ్యమంత్రి పెమా ఖండు గారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు కొంత వివాదాస్పదంతో వార్తల్లోకి వస్తుంది, ఎందుకంటే చైనా సరిహద్దును కలిగి ఉంది, అంతర్జాతీయ సరిహద్దును. ఓకేనా. సో ముఖ్య నది వచ్చేసి బ్రహ్మపుత్ర. ఇక త్రిపుర రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని అగర్తల, ముఖ్యమంత్రి మాణిక్ సహా, అక్కడ ప్రసిద్ధ క్షేత్రాలు ఇంపార్టెంట్, నీల్మహల్, ఉజ్జయిని, త్రిపుర సుందరి ఆలయం ఇవి ఫేమస్. ఇక మనం అబ్జర్వ్ చేస్తే ప్రసాద్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ 2014 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పరిధిలో ఏర్పాటైంది. భారతదేశంలో పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఉంటాయి కదా, కేంద్రాలు ఉంటాయి కదా, పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, వాటిని అభివృద్ధి చేయడం అనేది ప్రధాన ఉద్దేశము. ఓకేనా, సరిపోతుంది. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఒక అంశము ఐఐటీస్. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గుర్తించండి, పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. అటువంటి టాపిక్స్లో మనం అబ్జర్వ్ చేస్తే సూచీలు ఉంటాయి, వార్తలు నిలుస్తున్న సూచీలు, విన్యాసాలు, ఐఐటి రిలేటెడ్, జిఐ ట్యాగ్స్, యునెస్కో రిలేటెడ్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 30 to 40 టాపిక్స్ ఉంటాయి. వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా పోటీ పరీక్షలో క్వశ్చన్ పేపర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మీకు మిషన్ 100 కోర్సు ఉంటుంది కదా, ఆ మిషన్ 100 కోర్సులో అటువంటి టాపిక్స్ని, జనరల్ స్టడీస్ కోర్స్ని మీ ముందు ఉంచాను చూడండి. సో ఇక్కడ ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. వియత్నాం జాతీయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏ విషయంలో అంటే విద్యా పరిశోధనకు సంబంధించి సంస్థల సహకారం కోసము. ఐఐటి కాన్పూర్ ఇటీవల భారతదేశంలోని ఏఐఐటి, ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ వియత్నాం జాతీయ విశ్వవిద్యాలయంతో ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది అంటారు, ఐఐటి కాన్పూర్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ మరియు వియత్నాం నేషనల్ యూనివర్సిటీ మధ్య విద్య మరియు పరిశోధన సహకారం కోసం ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం వియత్నాం జాతీయ విశ్వవిద్యాలయ ప్రతినిధుల బృందం భారత్ పర్యటన సందర్భంగా వాళ్ళు వచ్చారు భారతదేశానికి, ఈ సందర్భంగా జరిగిందంట. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశోధన, విద్యా మార్పిడి అండ్ జాయింట్ ప్రాజెక్టుల అవకాశాలను అన్వేషించేందుకు ఐఐటి కాన్పూర్ను వారు సందర్శించారు. వీటి విషయంలో సహకారం అందించేందుకు ఒప్పందము. ఇంటర్నేషనల్ అకాడమిక్ కొలాబరేషన్ను బలోపేతం చేస్తారంట. కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, పర్యావరణ శాస్త్రము అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే వీటి విషయంలో సహకారము. ఓకేనా. సో ఐఐటి కాన్పూర్ 1959 ఇయర్లో ఏర్పాటైంది. అండ్ వియత్నాం నేషనల్ యూనివర్సిటీ వియత్నాం సంబంధించి హనాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక భారత్ వియత్నాం సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈ రెండు దేశాలకు సంబంధించి 2016 సంవత్సరంలో ఒప్పందం కుదిరింది. అండ్ భారత్ వియత్నాం సంబంధాలు ఇంకొకటి ముఖ్యం ఏంటంటే రక్షణ, విద్య, మౌలిక వసతులు, సాంకేతిక రంగంలో బలమైన బంధం ఉందంట. ఇక నెక్స్ట్, ఇటీవల మనము మన సంస్కృతిలో భాగమైన ఒక షిప్ తయారీ గురించి డిస్కస్ చేసాం లాస్ట్ ఒక 3 months బ్యాక్. ఆ షిప్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది, కౌండిన్యా స్టిచ్డ్ షిప్ అని చెప్పేసి. మనకు పురాతన షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, స్టిచ్డ్ షిప్ అని చెప్పేసి. కామన్గా ఇప్పుడు మోడర్న్ షిప్ తయారీ చూడండి, పెద్ద మొత్తంలో ఐరన్, మెటల్ ఇలాంటివి వినియోగించేసేసి చేస్తారు, డ్రిల్లింగ్ చేస్తూ చేస్తారు. కానీ ఒకప్పుడు మన భారతదేశ సంస్కృతిలో షిప్ ఇండస్ట్రీ అనేది ఫేమస్, నౌకాయానం అనేది మన భారతదేశంలో ఫేమస్ మన చరిత్ర కాలం నుండి. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే స్టిచ్డ్ షిప్లను తయారు చేసేవారు. సో అల్లేవారు అన్నట్టు. అండ్ కాయిన్ ఉంటుంది కదా, కొబ్బరి, ఇటువంటి వాటిని ఆధారంగా చేసుకొని, ఆ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఇప్పుడు భారతదేశంలో స్టిచ్డ్ షిప్ ప్రాజెక్ట్ కోసం ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఐఎన్ఎస్వి కౌండిన్యా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 సెప్టెంబర్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఈ రెండు మంత్రిత్వ శాఖల మధ్య, మంత్రిత్వ శాఖలు గుర్తుంచుకోండి, స్టిచ్డ్ షిప్ ప్రాజెక్ట్ ఐఎన్ఎస్వి కౌండిన్యా కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉద్దేశం ఏంటి? ప్రాచీన షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీకి సంబంధించి. ఇది భారతదేశ పురాతన నౌకా శిల్పాన్ని, మ్యారిటైమ్ క్రాఫ్ట్మెన్షిప్ పునరుజ్జీవి చేయడానికి, నావికా వారసత్వాన్ని ప్రదర్శించడానికి చేపట్టిన అరుదైన కార్యక్రమము. మరి ఐఎన్ఎస్వి కౌండిన్యా ఉద్దేశం ఏంటంటే, ఇది ఏంటంటే ఒక స్టిచ్డ్ షిప్, కుట్టబడింది అన్నట్టు ప్రత్యేకంగా. పురాతన శిల్ప పద్ధతుల్లో మేకర్స్ ఊడిన పీచు తాడులతో లోహపు కొక్కెలు లేకుండా దృఢంగా నౌకా నిర్మాణం చేస్తారు. లోహం కొక్కెలు కానివ్వండి, లోహం లేదా మెటల్స్ లేకుండా వుడ్ వీటిని అల్లుతూ చేసే ఒక టెక్నాలజీ. సంగమయుగం లేదా చోళకాల ప్రత్యేకత ఇది. రైట్, ఎనఫ్. ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యాలు: భారత పురాతన నావికా కళలకు గౌరవం ఇవ్వడం అనేది ఉద్దేశము.
సాంస్కృతిక వారసత్వాన్ని సముద్ర రంగంతో మిళితం చేయడము, భారత నౌకాదళంలో చారిత్రక నావికతను గుర్తింపు ఇవ్వడము. స్టిచ్డ్ షిప్స్, భారతీయ తీర ప్రజలు పురాతన కాలంలో ఉపయోగించిన నౌకా నిర్మాణము. రైట్, మీరు ఎప్పుడన్నా పురాతన షిప్లకు సంబంధించి చిత్రకారులు వేసిన చిత్రాలు కనుక చూస్తే ఇటువంటివి కనబడతాయి, స్టిచ్డ్ షిప్సే. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగానికి సంబంధించి దాదాపు ప్రతిరోజు 1 లేదా 2 అంశాలు మనం వార్తలు చూస్తున్నాం. పోటీ పరీక్షలు కూడా వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న 6 సెగ్మెంట్స్ ఏవైతే వాటికి ఖచ్చితంగా చూడండి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, డిఫెన్స్ ఇంపోర్ట్స్, డిఫెన్స్ రిపోర్ట్స్ అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, ఇటువంటివి చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోరావర్ లైట్ ట్యాంక్, ఒక యుద్ధ ట్యాంక్ అనేది వార్తల్లోకి వచ్చింది. స్వదేశీ హై ఆల్టిట్యూడ్ యుద్ధ యంత్రము, దీన్ని ఎవరు తయారు చేశారు ఏంటి ప్రత్యేక చూద్దాం. డిఆర్డిఓ పరిధిలో, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. 1958 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో జోరావర్ లైట్ ట్యాంక్ను భారత ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించిందంట. జోరావర్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన జోరావర్ ఏంటి అంటారు, ఇది లైట్ ట్యాంక్, తేలికపాటి యుద్ధ ట్యాంక్. దీనిని డిఆర్డిఓకి చెందిన కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు లార్సెన్ అండ్ టోర్బో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ ట్యాంకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో యూజర్ ట్రయల్స్లో ఉందంట. అభివృద్ధి ఉద్దేశం ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ పరిష్కారంగా అభివృద్ధి చేయబడిన స్వదేశీ యుద్ధ యంత్రము, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఎత్తైన ప్రదేశాల్లో, హిమాలయ రణరంగాల్లో ఇది ఉపయుక్తంగా ఉంటుందంట. సరిపోతుంది. ఓకేనా. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి, మరి అంత డెప్త్గా ఎగ్జామినేషన్ అడగకపోవచ్చు. ఎవరు తయారు చేస్తారు, జోరావర్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎన్ఎఫ్. ఓకేనా, సరిపోతుంది. మరి కంబాట్ వెహికల్స్ R&D ఎస్టాబ్లిష్మెంట్ అనేది తమిళనాడు ఆవడి కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక సెంటర్, ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఇక్కడ కూడా చూడాలి. ఇక నెక్స్ట్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో చాలా పోలీస్ వింగ్స్ ఉంటాయి, అందులో ఒకటి. సో సిఆర్పిఎఫ్కు ప్రత్యేకమైన రైఫిల్ అందజేత. ఆ రైఫిల్స్ ఏంటంటే CSR 338 రైఫిల్స్, తుపాకులు, అధునాతన తుపాకులు. వీటికి సంబంధించిన ఒక సరఫరా అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ తయారవుతున్నాయి, ఏ దేశ సహకారంతో, మన దేశీయంగా తయారవుతున్నాయి. సో కేంద్ర సాయుధ బలగాలైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్కు 200 CSR 338 స్నైపర్ రైఫిల్స్ సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ అనేది కుదిరిందంట. ఈ రైఫిల్లు మన హైదరాబాద్లోని ఐకామ్ కారాకల్ ప్లాంట్లో దేశీయంగా తొలిసారి తయారు చేయబడుతున్నాయి. 4వ త్రైమాసికంలో సిఆర్పిఎఫ్కి అందజేయనున్నారు రానున్న రోజుల్లో. ఈ ఒప్పందం అనేది ఎందులో భాగంగా అంటే భారత్ UAE ఒప్పందము. భారత్ UAE రక్షణ సహకారంలో ఒక కీలక దశ. చిన్న ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ద్వారా దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని కరాకల్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. కరాకల్ అంటే ఒక సంస్థ. UAEకి చెందిన ఎడ్జ్ గ్రూప్, కరాకల్ ఇంటర్నేషనల్ మరియు భారత్ MEIL ఐకామ్ మధ్య ఒప్పందంలో 2025 ఏప్రిల్లో హైదరాబాద్లో అధునాతన చిన్న ఆయుధాల తయారీ కేంద్రం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడి నుండి దేశీయంగానే ఈ రైఫిల్స్ తయారీ అనేది వార్తల్లోకి వచ్చింది. రైట్. సిఆర్పిఎఫ్ 1939 ఇయర్లో ఏర్పాటైంది ఈ వింగ్. సో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. కరాకల్ ఇంటర్నేషనల్ అనేది అబుదాబి UAEలో ఏర్పాటైంది. సరిపోతుంది. ఇక నెక్స్ట్ భారీ నౌకల తయారీకి ఇన్ఫ్రా హోదా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ప్రకటన. ఇన్ఫ్రా హోదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లార్జ్ షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని మరింత ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడిన ఒక స్టేట్మెంట్ ఇది. సెప్టెంబర్ 19, 2025 రోజున కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి భారీ నౌకల తయారీ పరిశ్రమకు, భారీ నౌకలను తయారు చేసే సంస్థలు ఉంటాయి కదా, పరిశ్రమలు ఉంటాయి కదా, డాక్యార్డ్ లిమిటెడ్ ఇటువంటివి. సో ఆ పరిశ్రమలకు మౌలిక రంగ హోదా అనేది కల్పిస్తున్నారంట. దీన్ని రవాణా లాజిస్టిక్స్ కేటగిరీ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ లిస్ట్లో చేర్చారంట. ఓకేనా, సరిపోతుంది. ఏ కేటగిరీ కింద చేర్చారు, ఎవరు విడుదల చేశారు అండ్ ఇక్కడ ఉద్దేశం ఏంటి. ఈ హోదా మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా దేశీయ నౌకా తయారీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారంట. భారతదేశంలో
నౌకల తయారీ పరిశ్రమను మరింత ప్రోత్సహించడంలో భాగంగా భారీ నౌకలను తయారు చేసే పరిశ్రమలు ఉంటాయి కదా, సంస్థలు ఉంటాయి కదా, వాటిని ఏ కేటగిరీలో, రవాణా లాజిస్టిక్ కేటగిరీ కింద ఇన్ఫ్రా మాస్టర్ లిస్ట్లో చేర్చారు. సరిపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా. ఓకేనా? సో 10,000 టన్నులకు పైగా స్థూల టన్నేజీ గల భారతీయ ఓనర్షిప్ జెండా కలిగిన వాణిజ్య నౌకలకు ఈ హోదా వర్తిస్తుందంట. అంతేకాక దేశీయంగా తయారైన 1,500 టన్నులకు పైగా స్థూల టన్నేజీ గల వాణిజ్య నౌకలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. సరిపోతుంది. ఇటీవల ఏ రంగానికి, ఏ పరిశ్రమలను ఇన్ఫ్రా హోదా కల్పిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ వారు నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది అంటారు. సరిపోతుంది. ఉద్దేశం ఏంటి? ఎనఫ్. ఇక మేక్ ఇన్ ఇండియా 25 సెప్టెంబర్ 2014లో ప్రారంభమైంది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో. ఓకేనా? సో భారతదేశంలో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రాలు పరిశ్రమలు కనుక చూస్తే మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ అంటాము, డాక్ ముంబై, గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ కోల్కతా, హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నం, కొచ్చి షిప్ యార్డ్ కేరళ, గోవా షిప్ యార్డ్ గోవా. ఓకేనా? ఇటువంటివి. ఇక భారత నౌకా నిర్మాణ రంగం బలోపేతానికి కీలకమైన ఒప్పందం ఒకటి వార్తల్లోకి వచ్చింది, డిఫెన్స్ రిలేటెడ్గా. ఏ సంస్థలకు సంబంధించి చూద్దాము. సో స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ పేరేంటి? స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి, సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి, గుజరాత్ మ్యారిటైమ్ బోర్డు మూడింటి మధ్య షిప్ బిల్డింగ్ ప్రాజెక్టుల కోసం ఒప్పందం అనేది కుదిరిందంట. షిప్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఈ 3 సంస్థలు గుర్తుంచుకోండి. ఈ ఒప్పందము భారత నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు, అభివృద్ధి, భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందంట. భారత నౌకా నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకతలు అనేవి ఈరోజు 2 టాపిక్స్ రూపంలో మనం చూస్తాము. ఒకటి ఒప్పందము, ఒకటేమో భారత ప్రభుత్వ ప్రకటన, ఇన్ఫ్రాగా వారిని గుర్తిస్తామని చెప్పేసేసి. ఓకేనా? భారత షిప్ బిల్డింగ్ సామర్థ్యాన్ని విస్తరించడం కోసం సాగర్మాల ప్రోగ్రామ్ కింద ఇది ఇంపార్టెన్స్, అభివృద్ధి చేయడం అనేది. రైట్? సాగర్మాల ప్రోగ్రామ్ 2015 ఇయర్లో ఏర్పాటైంది, ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. ఓకేనా? ఇక కొన్ని ఇనిషియేటివ్స్, పాలసీస్, స్కీమ్స్ ఇటీవల ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటి గురించి చూడాలి. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్కీమ్ కానీ ఏదైనా పాలసీ కానీ వార్తల్లోకి వచ్చింది అంటే కొత్త పథకాలపైన, పాలసీలపైన మాత్రమే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు అనుకోకండి. వీటిపైన అడుగుతారు. దాంతోపాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ కానీ, పాలసీస్ కానీ, వాటిల్లో వస్తున్న మార్పులు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను. ఈవెన్ మన CA 360 కోర్స్లో స్కీమ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఫోల్డర్ ఉంటుంది. అందులో అన్ని పథకాలు, ఇటీవల కాలంలో మార్పులు, చేర్పులు ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వీడియో ఇస్తున్నాను, PDF కూడా ఇస్తున్నాను, చూడండి కోర్సు. సో ఇక్కడ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సంబంధించి ఇటీవల ట్రైబ్స్కి సంబంధించి కూడా చాలా అంశాలు చూస్తున్నాం. PVTGSని ప్రత్యేకంగా గణన చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని చూసాం. ఇటీవల కాలంలో రానున్న సెన్సెస్లో చేస్తారా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నటి క్లాస్లో కుర్మి లేదా కుడ్మిని ST హోదా కోసం జరుగుతున్న ఉద్యమం చూసాము. ఇటువంటివి లింక్ చేసుకోండి. సో ట్రైబ్ అనే డెఫినేషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 క్లాజ్ 2(5)లో ఉంటుంది. తెగ నిర్వచనం. ఒక సమూహాన్ని తెగగా ST హోదా కల్పించాలి అంటే ఆర్టికల్ 342 కింద కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి గవర్నర్ రిపోర్ట్ పంపితే రాష్ట్రపతి నోటిఫై చేస్తారు. ఇటువంటి చూడాలి, లింక్ చేసుకోలేని కాన్సెప్ట్ ఉంటాయి. ఇక మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జువల్ ఓరం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ 2 పథకాలు వచ్చినాయి ఆ మంత్రిత్వ శాఖ నుండి. ఆది యువ ఫెలోషిప్, ఆది కర్మయోగి వాలంటీర్స్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది అంట. సో 2025 సెప్టెంబర్ 22న గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారతదేశంలోని ఐక్యరాజ్య సమితి వింగ్, సో UN ఇండియా సంయుక్తంగా ఆది కర్మయోగి అభియాన్ కింద 2 కీలక కార్యక్రమాలను ప్రారంభించాయి. అవేంటంటే ఒకటి ఆది యువ ఫెలోషిప్, సెకండ్ ఆది కర్మయోగి వాలంటీర్స్ ప్రోగ్రామ్. కార్యక్రమాల లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద గిరిజన మౌలిక స్థాయి నాయకత్వ ఉద్యమంగా ఆది కర్మయోగి అభియాన్ను అభివృద్ధి చేయడం అనేది ఉద్దేశము. సో ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాము. ఆది యువ ఫెలోషిప్ అంటే యువ గిరిజనుల కోసం ఉద్దేశించబడింది. వారిని గ్రామస్థాయిలో నాయకత్వ పాత్రలోకి తీర్చిదిద్దడం అనేది ఉద్దేశము. ఆర్థిక, సాంకేతిక, సామాజిక అంశాల్లో
మార్గనిర్దేశనకు గిరిజన యువతను సిద్ధం చేయడము. ఇక పోతే సెకండ్ ఇది ఆది కర్మయోగి వాలంటీర్స్ ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలకు యువ సేవకుల నియామకం అంట. సరిపోతుంది. ఓకేనా. ఇక మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో అంటే 1999 ఇయర్లో ఏర్పాటైంది. వాళ్ళు ఇప్పటికే ట్రైఫెడ్ అని చెప్పేసేసి వందన్ యోజన అని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇటువంటివి చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తే ఇయర్ మొత్తాన్ని కూడా ఒక వర్షగా జనజాతీయ గౌరవ వర్షగా మనం చూస్తున్నాము. బిర్సా ముండా గారి 150th యానివర్సరీ నవంబర్ 15న అంగరంగ వైభవంగా చూస్తున్నాం. ఆ నిర్వహణ కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 118 మందితో కూడిన ఒక కమిటీని కూడా వేసింది. ఇటువంటివి చూడండి. ఓకేనా. రైట్. ఇక ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 7 సంవత్సరాలతో వార్తల్లోకి వచ్చింది. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ తేదీ ప్రారంభమైంది, మరి ఇందులో సాధించిన పురోగతి ఏంటో చూడాలి. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చూస్తే ఇటువంటి టాపిక్స్ కనబడతాయి. పాలసీస్ సంబంధించి, స్కీమ్స్ సంబంధించి, గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ సంబంధించి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు అండ్ రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో వాటి నుండి సమాచార సేకరణ చేసి మీకు ప్రతిరోజు కూడా క్లాస్ను అందిస్తున్నాను. ప్రతిరోజు మీరు చూడండి, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి క్లాస్లో. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎప్పుడు ప్రారంభమైంది, ఫస్ట్ అది కావాలి. మనం అబ్జర్వ్ చేస్తే 7 ఇయర్స్తో పూర్తవడంతో వార్తల్లోకి వచ్చింది. సో సెప్టెంబర్ 23 అంటే నిన్నటికి. ఓకేనా. సో 7 సంవత్సరాలు పూర్తయి వార్తల్లోకి వచ్చింది. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అన్నట్టు 2018 సెప్టెంబర్లో రాంచీ నుండి ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రారంభమైంది. ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల సెప్టెంబర్ 23 నాటికి 7 సంవత్సరాల పూర్తితో వార్తల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం పథకం ఏది అంటారు. సో ఇది. ఓకేనా. PMJAY. సో పథక లక్షణాలు ఏంటి? ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదు లేకుండా పేపర్లెస్ వైద్య చికిత్స అందిస్తామని చెప్పేసి ప్రారంభించిన పథకము. ఇటీవల ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందుబాటులో ఉంటుందంట. మరి 7 ఏళ్లలో సాధించిన పురోగతి ఏంటి? ముఖ్య గణాంకాలు చూస్తే లబ్ధిదారులు దాదాపు 55 కోట్లకు పైగా లబ్ధిదారులు ఉన్నారంట. 2022 నాటికి 12 కోటి కుటుంబాలకు విస్తరించారంట. ఇక ఆమోదించబడిన ఆసుపత్రి చేరికలు 10.30 crores అన్ని హాస్పిటల్లో ఈ పథకం అనేది అమలవుతోంది. ఓకేనా. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది 1.48 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా ఖర్చు చేశారు. ఓకేనా. 1.8 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఓకేనా. సో ఇవి సరిపోతుంది. రైట్. ఇక 2024 అక్టోబర్ నుంచి ఈ PMJAYలో తీసుకొచ్చిన మార్పు ఏంటంటే 70 ఏళ్ళు పైబడిన పెద్దవారికి ఆయుష్మాన్ వైవందన కార్డు ద్వారా యూనివర్సల్ కవరేజ్ ఇస్తున్నారు. ఇవి మార్పులు. ఏదైనా పథకం ప్రారంభమైంది అంటే ఇటీవల కాలంలో అందులో ఏదైనా చేర్చారా, మార్పులు చేస్తారా, ఇటువంటివి చూడాలి. ఓకేనా. గిగ్ అండ్ మిగతా వర్కర్స్ ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళను కూడా ఇందులో చేర్చే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. సరిపోతుంది. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా JP నడ్డా గారు ఉన్నారు. ఓకేనా. ఇక క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాము. సో సింపుల్గా చెప్పాలంటే మొక్కల పంపిణీ కార్యక్రమమే. ఏ మంత్రిత్వ శాఖలు లేదా ఏ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభమైంది, ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. సో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఉన్నత నాణ్యత కలిగిన వైరస్ రహిత తోట పంటల నాట్లు రైతులకు అందించేందుకు రూపొందించిన కార్యక్రమం. సో నాణ్యత కలిగిన మొక్కలు ఉంటాయి కదా, తోట పంటలు ఉంటాయి కదా, వాటిని రైతులకు అందించడం కోసము కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏ మంత్రిత్వ శాఖ? సో దీన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. గుర్తుపెట్టుకోండి. ఎవరి సహకారంతో అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించారు. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. 1966 ఇయర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం ADBలో సభ్య దేశాల సంఖ్య 69. సో ADB సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని రీసెంట్గా ప్రారంభించారు. ఉద్దేశం ఏంటంటే రైతులకు నాణ్యత కలిగిన పంట మొక్కలను పంపిణీ చేయడము.
నేషనల్ హార్టికల్చర్ బోర్డు మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. అమలేమో వీళ్ళ ఆధ్వర్యంలో. సో ఐకార్ అనేది భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. భారతదేశంలో మృత్తికల వర్గీకరణ అనగానే మనకు ఐకార్ గుర్తొస్తుంది. ప్రస్తుతం 8 రకాల అఫీషియల్గా క్లాసిఫికేషన్ చూస్తున్నాం. మామిడి, ద్రాక్ష, నారింజ, అనార, లేచి లేదా లిచి ఇటువంటివి ప్రధాన తోట పంటలకు వైరస్ రహిత అధిక దిగుబడి కలిగిన నాట్లను సరఫరా చేయడము, రైతులకు ఆరోగ్యకరమైన మొక్కల ద్వారా దిగుబడులు పెరిగేలా చేయడం అనేది క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో, ఎవరి సహకారంతో అమలు చేస్తున్న వారెవరు, ఉద్దేశం ఏంటి? ఎన్ఎఫ్. సో క్లీన్ ప్లాంట్ సెంటర్స్ దేశవ్యాప్తంగా 9 క్లీన్ ప్లాంట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి బాధ్యతలు ఏంటంటే సో వాటికి సంబంధించి ప్లాంట్స్ ఏవైతుంటే వాటి నాణ్యత కోసం ఉద్దేశించబడిన కేంద్రాలు అవి. ఇక నేషనల్ హార్టికల్చర్ బోర్డు అమలు చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. ఈ బోర్డు 1984 ఇయర్లో ఏర్పాటైంది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. తోట పంటల అభివృద్ధి విస్తరణ కార్యక్రమం మద్దతిస్తుంది. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 1929 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. ఓకేనా, సరిపోతుంది. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, దేశీయంగా వైరస్ రహిత నాట్ల ఉత్పత్తికి మార్గం ఇవ్వడం, అంతర్జాతీయ తోట పంట నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయం చేయడం అనేది వీటి యొక్క ఉద్దేశము. ఇక ఇటీవల కాలంలో కొత్త జీవుల ఆనవాలు, కొత్త మొక్క జాతుల గుర్తింపు ఇటువంటివి చూస్తున్నాము. అటువంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు సైంటిఫిక్ నేమ్ చూడాలి. వాటిని ఏ ప్రాంతంలో గుర్తించారు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి. ఇక్కడ ఎడిబుల్ మష్రూమ్స్ని రీసెంట్గా మేఘాలయ రాష్ట్రంలో గుర్తించారు. ఎడిబుల్ మీన్స్ దట్ వీ కెన్ ఈట్, మనం తినగలిగే వాటిని ఎడిబుల్ అంటాము. ఎడిబుల్ ఆయిల్ అలాగా. ఎడిబుల్ మష్రూమ్ మనం తినగలిగిన మష్రూమ్స్, పుట్టగొడుగులు ఉంటాయి కదా వాటిని. మేఘాలయ ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని ఫారెస్ట్ ఏరియాలో ఇటీవల కొత్త ఏమంటాము మష్రూమ్స్ గుర్తించడం జరిగింది. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే లాక్టిఫ్లస్ క్యాసియానస్, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది మిల్క్యాప్ జీనస్ లాక్టిఫ్లస్ సెక్షన్ గెరార్డీలోకి చేరింది. ఇదంతా అవసరం లేదు. క్లాసిఫికేషన్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి అవసరం లేదు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, అదేంటి, ఎక్కడ గుర్తించడం జరిగింది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈస్టర్న్ రీజనల్ సెంటర్ వారు పరిశోధకులు దీన్ని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ ప్రాంతంలో. ఓకేనా, సరిపోతుంది. సో కాశీ గిరిజన జీవనశైలిలో ప్రాధాన్యము, మష్రూమ్స్ కలెక్షన్ ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఓకేనా. మైకాలజీ మష్రూమ్ సంబంధించి, రైట్. ఇక మరొక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. సో వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 అనేది అఫీషియల్ లాంచింగ్తో వార్తల్లోకి వచ్చింది. 23 సెప్టెంబర్ 2025 అంటే నిన్నటి రోజున లాంచింగ్తో వార్తల్లోకి వచ్చింది. ఉద్దేశం ఏంటి? యువతలో ఆవిష్కరణ, ఆత్మనిర్భరతకు ప్రేరణ, యువతలో ఇన్నోవేషన్కి సంబంధించి ఐడియాస్ని ప్రోత్సహించడము వల్ల ఆచరణాత్మక ప్రోత్సాహం కోసం ఉద్దేశించబడిన ఒక అంశము. బిల్డథాన్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? దట్స్ ఎనఫ్. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వికసిత్ భారత్ బిల్డథాన్ 2025ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగము మరియు నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వికసిత్ భారత్ బిల్డథాన్ 2025ను 2025 అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ఇనాగ్రేషన్ అనేది నిన్నటి రోజున చూడడం జరిగింది. అమల్లోకి మాత్రం అక్టోబర్ 13th నుండి చూస్తాము. లక్ష్యాలు: యువతలో ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్ సంబంధించి, సమస్య పరిష్కార నైపుణ్యము, ఆత్మనిర్భరతను పెంపొందించడం అనేది ఉద్దేశం అంట. ఓకేనా. సో బిల్డథాన్ అంశాలు: ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధి భారత్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ మనందరికీ తెలుసు 2016 నీతి ఆయోగ్చే ప్రారంభించడం జరిగింది. అండ్ ఇటీవల అటల్ ఇన్నోవేషన్ సెంటర్ విదేశీ క్యాంపస్ మొట్టమొదటిసారి ఐఐటి ఢిల్లీ అబుదాబిలో ప్రారంభమైందని కూడా మనం డిస్కస్ చేస్తాము. చూడండి. ఓకేనా. వికసిత భారత్ అంటే 2047 సంవత్సరం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియల సందర్భంగా మనం సాధించాల్సిన లక్ష్యాలు. ఓకేనా. సో ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక ఇన్నోవేషన్ వార్తలకు వచ్చింది, పరిశోధన. ఇటువంటి వాటిని చూసేటప్పుడు
పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎవరు, ఆ పరిశోధన యొక్క ఉద్దేశం ఏంటి, ఎనఫ్ ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మనకి ఎగ్జామినేషన్లో అడగరు. మనం ఆస్పిరెంట్స్ కాబట్టి ఆ టాపిక్ గురించి పోటీ పరీక్షల కోణంలో ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు చూడాలి. ఓకేనా. సో శస్త్రచికిత్స లేకుండా అంటే సర్జరీ లేకుండానే మెదడు కణాలను ప్రేరేపించడానికి సంబంధించి భారత శాస్త్రవేత్తలు ఒక గొప్ప పరిశోధన చేశారంట. ఏ శాస్త్రవేత్తలు చూస్తే సరిపోతుంది. సో పంజాబ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కరణ చేస్తారు. శస్త్రచికిత్స లేకుండానే మెదడు కణాలను ప్రేరేపించడానికి సంబంధించి ఎలక్ట్రోలు, లేజర్లు, అయస్కాంత తరంగాలు లేకుండానే మెదడు కణాలను ఉత్తేజితం చేసే మార్గాన్ని వాళ్ళు కనుగొన్నారంట. సరిపోతుంది. సో గ్రాఫైటిక్ కార్బన్ నైట్రైడ్ అనే ప్రత్యేక నానో పదార్థం ద్వారా ఇది సాధ్యపడుతుందని చేల్చారు. సరిపోతుంది. రైట్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ 2013 ఇయర్లో పంజాబ్లోని మొహాలీలో ప్రారంభమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న సంస్థ. రైట్. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకు 100% రీజనల్ అంశాలని కవర్ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క రోజు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ ఉంటాయి. అప్పుడప్పుడు చూస్తే ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు. అప్పుడప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రం కూడా వార్తలు నిలవకపోవచ్చు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో. మీరు ప్రతిరోజు చూస్తే అన్నీ కవర్ అవుతాయి. నిన్నటి క్లాస్లో మనం ఏపీకి సంబంధించి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ చూసాము. ఈరోజు తెలంగాణకు సంబంధించి అలాగా. సో తెలంగాణలో 3 బహుళజాతి కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించింది. ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా ఎంత మొత్తంలో పెట్టుబడులను అట్రాక్ట్ చేస్తే అంత మొత్తంలో ఎకానమీలో వృద్ధి రేటు పాజిటివ్గా సాధిస్తుంది. సో ఈ పెట్టుబడులు ఏంటి, ఆ 3 ఏంటో చూస్తే సరిపోతుంది. 3 కంపెనీలు. ఒకటి జేఎస్ యుఏవి లిమిటెడ్ మహేశ్వరంలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. డ్రోన్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. మానవరహిత విమానాలపై ఆధారపడడం పెరుగుతుంది. అటువంటి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి జేఎస్ యుఏవి లిమిటెడ్ మహేశ్వరంలో ప్లాంట్. తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. సో వీరొకటి. అండ్ ఇంకోటి వచ్చేసి హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 3 సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ. సో తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశము జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 3 బహుళజాతి ఎంఎన్సీ కంపెనీస్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆమోదం తెలిపారంట. ఆ 3 సంస్థల పేర్లు ఏంటో చూడండి సరిపోతుంది. రైట్. ఇక క్రీడలకు సంబంధించి సో పోటీ పరీక్షలో క్రీడలకు సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కదా. ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంట్కి సంబంధించి మనం లేదా ఛాంపియన్షిప్ సంబంధించి చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఆ టోర్నీ పేరేంటి, వెన్యూ లేదా హోస్ట్ కంట్రీ ఎక్కడ జరిగింది, పథకాల పట్టికలో పొజిషన్స్ ఏంటి చూస్తే సరిపోతుంది. టాప్ 3 గుర్తుంచుకోండి. సో ఇక్కడ 20th వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది ఇటీవల ముగిసింది. ఎక్కడ జరిగింది, జపాన్ ఆతిథ్యంలో, జపాన్ దేశ ఆతిథ్యంలో టోక్యో వేదికగా జరిగింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో పథకాల పట్టికని కనుక అబ్జర్వ్ చేస్తే యుఎస్ఏ టాప్ నిలిచింది. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పథకాల పట్టికలో మొత్తం 26 పథకాలతో, అందులో గోల్డ్ ఇవన్నీ అడగరు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, జస్ట్ గుర్తుంచుకోండి. 2nd పొజిషన్లో కెన్యా, 3rd పొజిషన్లో కెనడా ఎన్ఎఫ్. ఓకేనా. సో సెప్టెంబర్ 13th నుండి 21st 2025 వరకు జరిగింది జపాన్లో టోక్యో వేదికగా. ఓకేనా. 3వసారి ఈ ఛాంపియన్షిప్ని జపాన్ దేశం నిర్వహించిందంట. ఓకేనా. మొత్తం 2202 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. దాదాపు 198 దేశాల నుండి పాల్గొన్నారు. ఓకేనా. ఎన్ఎఫ్ అమెరికా, 2nd పొజిషన్లో కెన్యా, కెనడా. ఓకేనా. ఇక తదుపరి ఎడిషన్ 21st వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2027 నెక్స్ట్ ఇయర్ బీజింగ్ చైనాలో జరగబోతోంది. అఫీషియల్గా ఫిక్స్ అయింది షెడ్యూల్. రైట్. ఓకేనా. ఇక వరల్డ్ అథ్లెటిక్స్ అంతర్జాతీయ సంస్థ మొనాకో కేంద్రంగా పనిచేస్తుంది. 1912 సంవత్సరంలో ఏర్పాటైంది. రైట్. ఇక బ్యాలన్ డి'ఓర్ 2025 పురస్కారాలు. బ్యాలన్ డి'ఓర్ అంటే ఫుట్బాల్కి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారంగా చెప్పవచ్చు. సో ఈ సంవత్సరం ఎడిషన్ 69th బ్యాలన్ డి'ఓర్ పురస్కారాల వేడుక అనేది
ప్యారిస్ వేదికగా జరిగింది. ఓకేనా. సో అందులో పురస్కార గ్రహీతలు కనుక అబ్జర్వ్ చేస్తే పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో గోల్డెన్ బాల్ విజేతలు ఎవరో చూస్తే సరిపోతుంది. సో ఈవెంట్ 22 సెప్టెంబర్ 2025 రోజున జరిగింది ప్యారిస్, ఫ్రాన్స్లో. బ్యాలన్ డిఓర్ అంటేనే ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. ప్రపంచ ప్రఖ్యాత బ్యాలన్ డిఓర్ పురస్కార వేడుక సంవత్సరంలోని అత్యుత్తమ పురుష, మహిళా ఫుట్బాల్ క్రీడాకారులకు ప్రదానం చేయబడుతుంది. మనం గతంలో లియోనెల్ మెస్సీ బ్యాలన్ డిఓర్ పురస్కార గ్రహీత అని చెప్పేసి డిస్కస్ చేసాం చాలాసార్లు. సో ఈ సంవత్సరం పురుషుల గోల్డెన్ బాల్ విజేతగా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఓస్మాన్ డెంబేలే బ్యాలన్ డిఓర్ గోల్డెన్ బాల్ గెలుచుకున్న పురుషుల విభాగంలో వ్యక్తి. ఓకేనా. ఇక మహిళల విభాగంలో కనుక చూస్తే బ్యాలన్ డిఓర్ గోల్డెన్ బాల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు అంటే స్పెయిన్ దేశానికి చెందిన ఐతానా బొన్మతి. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈ ఐతానా బొన్మతి 2023, 24, 25 హ్యాట్రిక్గా ఈ పురస్కారాన్ని గెలుచుకుంది కన్జిక్యూటివ్గా. ఓకేనా, సరిపోతుంది. ఇక బ్యాలన్ డిఓర్ 1956 ఇయర్లో ఈ పురస్కారం అనేది ప్రారంభమైంది. ప్రపంచ ఫుట్బాల్కి సంబంధించి గుర్తింపు ఒకటి ఫ్రాన్స్ ఫుట్బాల్ మ్యాగజైన్ వారు విడుదల చేస్తారు. ఫిఫా నుంచి నేరుగా నిర్వహించబడే అత్యంత ప్రతిష్టాత్మక వ్యక్తిగత అవార్డు. రైట్. ఇక రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ 2020 సిరీస్ జరుగుతుంది. ఏషియా కప్ సంబంధించి సూపర్ 4 జరుగుతుంది. అందులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో సో చేజింగ్లో ఇండియా అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక రికార్డ్ని నెలకొల్పాడు. అదేంటంటే ఫాస్టెస్ట్ 50 సిక్సెస్ అంటే అత్యంత వేగవంతంగా 50 సిక్స్లు బాదిన క్రీడాకారుడిగా ప్రపంచంలో ఫస్ట్ పొజిషన్లో అభిషేక్ శర్మ ఉన్నాడు. సో అభిషేక్ శర్మ బికమ్స్ ఫాస్టెస్ట్ బ్యాటర్ ఇన్ ద వరల్డ్ టు హిట్ 50 సిక్సెస్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్ అంతర్జాతీయ T20 మ్యాచ్లలో జస్ట్ 331 బాల్స్లోనే 50 సిక్స్లు బాదాడంట. మరి గతంలో ఈ రికార్డ్ ఎవరి పేరిట ఉండినట అంటే వెస్టిండీస్ బ్యాట్స్మన్ ఎవిన్ లూయిస్. తను 366 బంతుల్లో 50 సిక్స్లు కొట్టాడు. ఇకపోతే ఐసీసీకి సంబంధించి క్రికెట్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. 1909 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం వచ్చేసి దుబాయ్. ఓకేనా, రైట్. ఇక ఒక గొప్ప లేదా దిగ్గజ ఎంపైర్ అస్తమయం చనిపోయారు, నిన్నటి రోజున మరణించారు. సో క్రికెట్ క్రీడాకారుడిగా, ఎంపైర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి డికీ బర్డ్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చాడు. ఓకేనా. సో బ్రిటన్కి సంబంధించిన వ్యక్తి. సో డికీ బర్డ్ బ్రిటన్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ ఎంపైర్ 92 ఏళ్ల వయసులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. 1973 నుంచి 1996 వరకు క్రికెట్కి ఎంపైర్గా సేవలు అందించాడు. సో చాలా టెస్టులు, వన్డేల్లో ఎంపైర్గా నిలిచాడు. గ్యారీ సోబర్స్, వివియన్ రిచర్డ్స్ అండ్ డెన్నిస్ లిల్లీ, ఇయాన్ బోధం వంటి ప్రముఖ క్రీడాకారుల కాలంలో ఎంపైరింగ్ చేసిన ఒక గొప్ప వ్యక్తి మరణించడం జరిగింది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. జాతీయ ఆయుర్వేద దినోత్సవం 2025 లేదా 10th నేషనల్ ఆయుర్వేద డే థీమ్ ఏంటి? మొట్టమొదటి ఆయుర్వేద దినోత్సవం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? సింపుల్ క్వశ్చన్. నిన్నటి క్లాస్లో చెప్పాను నేను ఈ టాపిక్. సో ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇవ్వండి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తూనే ఉన్నాను. వీడియో చూస్తున్న వాళ్ళు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు ఇస్తున్న వారు మాత్రం వందలాది మాత్రమే. సో మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. తప్పైనా పర్లేదు, హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు. నెక్స్ట్ డే ఎలాగో నేను క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని క్వశ్చన్స్గా ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ప్రతిరోజు ఒకటి క్వశ్చన్ చొప్పున ఇస్తున్నాను. ఓకేనా. సో ఇది ఇక ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ రేపటి నుండి 25th సెప్టెంబర్ ఉదయం 6 గంటల నుండి ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది ప్రారంభం కాబోతుంది. సో యూజ్ చేసుకోండి ఆఫర్స్. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ బ్యారన్ ఐలాండ్ యాక్టివ్ వాల్కెనో యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. అండమాన్ సీలోని ఒక అగ్నిపర్వతము. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ బేస్డ్ నేచర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్కడ? బెత్లా నేషనల్ పార్క్ జార్ఖండ్లో.
అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక వార్తల్లోకి వచ్చింది. 2026 సంవత్సరంలో ప్రపంచ లేదా అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అనేది బలహీనంగా ఉండబోతోందంట. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2 రాష్ట్రాల ఈశాన్య రాష్ట్రాల పర్యటన, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర. ఐఐటి కాన్పూర్, వియత్నాం జాతీయ విశ్వవిద్యాలయం మధ్య కుదిరిన విద్యా పరిశోధన ఒప్పందము. అండ్ ఐఎన్ఎస్వి కౌండిన్యా విషయంలో స్టిచ్డ్ షిప్ ప్రాజెక్ట్ విషయంలో ఒప్పందం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి మధ్య. అండ్ జోరావర్ లైట్ ట్యాంక్ స్వదేశీ హై ఆల్టిట్యూడ్ యుద్ధ యంత్రం విషయానికి సంబంధించి. అండ్ సిఎస్ఆర్ 338 రైఫిల్స్ సిఆర్పిఎఫ్కి అప్పగింతకు సంబంధించిన అప్డేట్. అండ్ భారీ నౌకల తయారీకి ఇన్ఫ్రా హోదా ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అండ్ భారత నౌకా నిర్మాణ రంగం బలోపేతానికి ఒక ట్రైపార్టైల్ ఒప్పందము. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుండి 2 ఇనిషియేటివ్స్, ఒకటి ఆది యువ ఫెలోషిప్, సెకండ్ది ఆది కర్మయోగి వాలంటీర్స్ ప్రోగ్రాము. అండ్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 7 సంవత్సరాల పూర్తితో వార్తల్లోకి వచ్చింది. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ప్రారంభించి చూడండి. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే ఇనిషియేటివ్ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరు అమలు చేస్తున్నారు, ఉద్దేశం ఏంటి. అండ్ ఎడిబుల్ మష్రూమ్స్కి సంబంధించిన ఆనవాలు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఎక్కడ. అండ్ వికసిత్ భారత్ బిల్డథాన్ 2025 శస్త్రచికిత్స లేకుండానే మెదడు కణాల ప్రేరేపణకు సంబంధించి భారత శాస్త్రవేత్తల ఆవిష్కరణ. ఏ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చారు. తెలంగాణలో 3 బహుళజాతి కంపెనీల పెట్టుబడులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదము. ఆ 3 కంపెనీలు ఏంటి. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జపాన్లోని టోక్యో వేదికగా జరిగినాయి. సో పథకాల పట్టికలో చూడండి. అండ్ బ్యాలెన్ డియోర్ ఫుట్బాల్కి సంబంధించి అంతర్జాతీయ పురస్కారము. ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు ఎవరు, ఆ క్రీడాకారులు ఏ దేశాలకు చెందినవారు. అండ్ అభిషేక్ శర్మ T20 అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన ఒక రికార్డు. అండ్ ప్రముఖ దిగ్గజ ఎంపైర్ క్రికెట్కి సంబంధించి అస్తమయం, కన్నుమూశారు. డిక్కీ బర్డ్ బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ చెందిన క్రీడాకారుడు. ఇక ఈరోజు ప్రశ్న, జాతీయ ఆయుర్వేద దినోత్సవం 2025 థీమ్ ఏంటి. మొట్టమొదటి ఆయుర్వేద దినోత్సవం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్స్. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అభ్యర్థులందరూ మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. ఈ ఫెస్టివల్ సీజన్కి మీకు భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఆఫర్స్ అన్నీ కూడా 25th సెప్టెంబర్ అంటే రేపటి నుండి మార్నింగ్ 6 o'clock నుండి ప్రారంభమవుతాయి ఆఫర్స్. ఓకేనా. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.